ఒక పాట రాసేప్పుడు ఆ జర్నీ ఎలా ఉంటుంది? ఫస్ట్ స్టోరీ చెప్పడం, హ్మ్. తర్వాత ట్యూన్ ఇవ్వడం, తర్వాత సాంగ్ రాయడం ఉంటుందా? ఎలా ఉంటుంది? అంతే అండి. అంటే వాళ్ళు ఫస్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఈ సిట్యుయేషన్‌కి ట్యూన్ చేయించుకుంటారు హ్మ్. వాళ్ళు. ఇది బావుంది. దీనికి మనం ఎళ్దాం అనుకుని ఫిక్స్ అయినప్పుడు హ్మ్. ఈ ఈ సందర్భానికి ఈ ట్యూన్‌కి ఎవరైతే బాగా రాయగలరో వాళ్ళని అప్రోచ్ అవుతారు. హుహుహు. అలా నా దగ్గరికి ఏదన్నా పాటొచ్చినప్పుడు వాళ్ళకి ఏం గావాలి? ఏంటి? అసలు ఆ కథ ఏంటి? ఆ మూడేంటి? తెలుసుకొని దాన్ని బట్టి మనం ది బెస్ట్ ఎంత ఇవ్వగలం వాళ్ళకి లిరిక్స్ పరంగా. ఆహ్, వాళ్ళ కథను మనం ఎంతవరకు నడిపించగలమో చూసుకొని దాన్ని బట్టి రాయటమే అండి. ఎంత టైం పడుతుందండి బేసికల్‌గా అంటే? అది చెప్పలేమండి. ఒక్కోసారి 2, 3 డేస్‌లో అయిపోద్ది. హుహు. ఒకసారి 2, 3 అవర్స్‌లో అయిపోతది. అలా ఒక్కోసారి బాగా తక్కువ 2, 3 టైంలో మంత్స్. ఎక్కువ ఫేమ్ వచ్చిన సాంగ్ ఏదైనా గుర్తుందా మీకు? తక్కువ టైంలో ఎక్కువ ఫేమ్ అంటే 'రాకాసి గడుసు పిల్ల' అండి. హుహుహు. కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాలో హ్మ్. రాకాసి గడుసు పిల్ల శివకాశి సరుకి పిల్ల ఎవరిది? ఎవరిది అది చాలా తక్కువ టైం 2 డేస్‌లో రాశానండి. చాలా ఫేమస్ ఆ! అయింది అది చాలా కూడా సాంగ్. పెద్ద హిట్ అయింది. హ్మ్. ఎక్కువ టైం రాసింది 'రూల్స్ రంజన్' అని కిరణ్ అబ్బవరం గారి సినిమాలో హ్మ్. సమ్మోహనుడా పెదవిస్తా నీకే అది కొంచెం మీరే రాసారు. కొరుక్కోవా అని హ్మ్. ఒక పాట ఉంటది. అది 2, 3 మంత్స్ పట్టింది. అంటే కానీ చాలా పెద్ద హిట్ అయింది ఆ అంటే పాట. డిఫరెంట్ ఇప్పుడు మీరు చెప్పిన జానర్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే అవును. వీటన్నిటికి గ్రౌండ్ వర్క్ కోసం మీరేం జూస్తారు? ఏం అంటే మీరెలాగో పర్సనల్ లైఫ్‌లో లవ్ ఆ! ఎక్స్‌పీరియన్స్ లేదని జెప్తున్నారు. దానికి దీనికి సంబంధం లేదండి. ఎందుకంటే నాకిదే బాగా ఇష్టం అండి పాట. పాట పాట ఇష్టం అంటే. కాబట్టి పాట మీద అవును. ప్రేమతోని ఇవన్నీ ఇంకా మీరు ఏంతంటే ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ ఏమో ఇంజినీరింగ్, హ్మ్. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్. ఈ నాకు అంటే సాహిత్యం మీద వాటి మీద మొదట్లో అంత అవగాహన లేదు. ఇప్పుడు కొన్ని కొన్ని చదివి కొన్ని మీ ఫ్రెండ్స్‌ని తెలుసుకుంటున్నాను. కానీ ఎవరినైనా లవ్ ఫెయిల్యూర్స్‌ని అట్లా చూసి ఆ! వాళ్ళ బాధని మీ సాహిత్యంలోకి మార్చడం అలా అలా ఏం లేదండి. సినిమాలు బా చూస్తాను. సినిమాలు బా జూస్తారు. సినిమాల వల్లే అన్నీ. హ్మ్. సినిమా ఎప్పుడైనా నుంచే మీరు నేర్చుకున్నాను నేను. మీరొక సాంగ్ రాసారు. హ్మ్. డైరెక్టర్‌కి నచ్చలేదు. మార్చండి అంటే, లేదు ఇదే బావుంది అని మీరు ఫైట్ చేసిన అలా ఏం సిట్యుయేషన్స్ ఏమైనా లేదండి. ఉన్నాయా? లేదు. డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి వాళ్ళ కథకి ఏం గావాలో తెలుసు. హ్మ్. మనం వాళ్ళకి ఏం కావాలో రాయటమే అనేది నేను బలంగా నమ్ముతాను నేను. హుహుహు. నేను దాన్ని బట్టి ఎళ్తా. కాపోతే ఒక్కోసారి ఏదన్నా నాకు మంచి ఇష్టమైన లైన్స్ ఏమన్నా మిస్ అవుతున్నాయి అన్నప్పుడు, సార్ ఒకసారి దీంట్లో ఈ ఎక్స్‌ప్రెషన్ ఉంది సార్. హ్మ్. నాకు చాలా బాగా ఇష్టంగా ఉంది. ఈ 2 లైన్స్ ఉంచుదాం సార్. మిగతాయి మీరేమన్నా మార్చమంటే మారుస్తానని కన్విన్సింగ్ మేనర్‌లోనే ఎళ్తాను తప్ప వెళ్తారు. వేరే అలా ఏం ఉండదు. ఫైట్ అంత అస్సలు, సీన్స్ లేవు. ఓకే. అస్సలు చాలా ఫ్లెక్సిబుల్ నేను. ఓకే. 'గోపి సుందర్' అంటే ఇండస్ట్రీలో ఫ్లెక్సిబుల్ ఉంటేనే ఇన్ని సాంగ్స్ రాస్తారా? అదొక డౌట్. అంటే డిపెండ్స్ అండి. డిపెండ్సా? అంతే. ఓకే. కమింగ్ ఆ! టు ద 'గోపి సుందర్' గారితో మీ కెమిస్ట్రీ ఎలా ఉండేది? ఆ! అంటే చాలా సినిమాలు ఒక 7, 8 మూవీస్ చేశానండి హ్మ్. ఆయనతో. చాలా బావుంటుంది. చాలా సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్. ఆహ్, ట్యూన్ చాలా ఫాస్ట్‌గా చేస్తారాయన. హుహుహు. హ్మ్. ఆహ్, ఎలాంటి సిట్యుయేషన్‌కైనా సరే చాలా ఫాస్ట్‌గా మంచి ట్యూన్స్ చేస్తారు. హుహు. ఆయన మ్యూజిక్‌లో నాకొక 4, 5 హిట్ సాంగ్స్ కూడా వచ్చాయి. ఓకే. ఆ తర్వాత నాకు మ్యూజిక్ డైరెక్టర్‌తో ఎక్కువ జర్నీ అంటే 'కాంతారా' మ్యూజిక్ డైరెక్టర్ హ్మ్. 'అజనీష్ లోక్నాథ్.' ఒక 10, 15 సినిమాలు చేసుంటాం. అన్నీ సింగిల్ కార్డ్‌లే. ఓకే. ఓకే. 2 కాంతారాలకి నేనే రాశాను. హుహు. తర్వాత 'బగీరా' అని ఒకటి వచ్చింది. 'ఉపేందర్' గారిది 'యూఐ' అని ఒక సినిమా వచ్చింది. 'సుదీప్' గారిది 'మ్యాక్స్' అని, 'మార్క్' అని ఇలా చాలా సినిమాలు చేశాను అంటే ఆయనతో. ఇప్పుడు ఎట్ ఎ టైమ్ ఒక సినిమాకి అలా చేస్తారా? ఎలా ఉంటుందసలు మీది మొత్తం? అంటే ఇప్పుడు ఒక సినిమాకి ఒక సాంగ్ రాస్తున్నారు. ఆ! ఇమ్మీడియేట్‌గా వేరే ఆఫర్ వచ్చేస్తుంది. ఎలా అవునండి. ట్యూన్ అవుతూ ఉంటారు? అంటే టైం బట్టి మనం ఒప్పుకొని సెట్ చేసుకోవటం. ఇప్పుడు ఈరోజు ఎమోషనల్ సాంగ్ రాస్తే హ్మ్. నైట్‌కి డాన్స్ సాంగ్ రాయాల్సుంటది. ఆ అవును. డాన్స్ సాంగ్ అయిపోయిన తర్వాత బ్రేకప్ సాంగ్ రాయాల్సుంటది. ఓకే. అలా రకరకాలు. ఈటిలి మధ్యలో ఏదో మదర్ సెంటిమెంట్ సాంగ్ వస్తది. లేదంటే వస్తది. ఏదో బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ బాగా వీరోచితంగా పోరాడే సాంగ్ హ్మ్. కావాలంటారు. అలా మళ్ళీ రాసిన వర్డ్స్ ఎక్కువగా వాడకుండా అవును. అంతే కదండీ మరి. చేయాల్సుంటుంది. ఇంకా యాహ్! లిరిసిస్ట్ అంటే మనం అంటే మీ అలాగే. స్ట్రెంగ్త్ ఏంటి వీటన్నింటికి? మొదట్లో లవ్ సాంగ్స్ అనుకునేవాడినండి. హ్మ్. ఇప్పుడు అన్నీ రాస్తున్నా బానే. ఇప్పుడు మనం ఇంతకుముందు సాంగ్ అంటే డైరెక్టర్ చెప్తారు సిట్యుయేషన్, తర్వాత ట్యూన్, తర్వాత లిరిక్ ఇలా అనుకున్నాం కదా! అవునవును. కమింగ్ టు ద సింగర్స్‌కొచ్చేసరికి హ్మ్. శ్రేయ ఘోషల్ పాడారు ఒక సాంగ్. అవునండి. అవును. అంటే మీకెలా అనిపిస్తుంది? 'సమ్మోహనుడ' ఆ! సాంగ్ శ్రేయ హ్మ్. ఘోషల్ పాడారు. చాలండి ఒక 4, 5 పాటలు 4, పాడారు 5 నేను పాడారు. రాసిన పాటలు. అన్నీ హిట్స్ అయ్యాయి. యెస్. 'సమ్మోహనుడ' చాలా హిట్ అయింది. హ్మ్. అది నేహా శెట్టి గారు అప్పుడు రీల్స్ చేసి, డాన్స్ చేసి అది బాగా ట్రెండ్ అయింది. హ్మ్. అలా కూడా జనాల్లోకెళ్ళింది. ఇన్‌ఫ్లుయెన్సర్స్ వాళ్ళు వీళ్ళు దాన్ని